సరస్వతి పవర్ భూములు ఇటీవలే మాజీ సీఎం జగన్ కుటుంబంలో పెను వివాదం సృష్టించిన అంశమిది. పంపకాల విషయంలో అన్నా చెల్లెళ్ల మధ్య వాదులాటకు కూడా దారితీసింది సరస్వతి పవర్ భూములు. అయితే తాజాగా ఈ భూముల వ్యవహారంలో కీలక ట్విస్ట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. వివాదాస్పద సరస్వతి పవర్ అసైన్డ్ భూములపై కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మాచవరం మండలంలో 17.69 ఎకరాల అసైన్డ్ భూమిని వెనక్కి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంటున్నట్టు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న 1515 ఎకరాల భూముల్లో అసైన్డ్ భూములతో పాటు అటవీ, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే అంశం కనుక దీనికి స్పెషల్ ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్నాడు జిల్లాలో పర్యటించి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు చెందిన భూములను స్వయంగా పరిశీలించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో ఏపీ రెవెన్యూ శాఖ కూడా కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. పల్నాడు జిల్లాలోని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములపై ఫోకస్ పెట్టింది. ఆ సంస్థకు చెందిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యంతో పాటు అసైన్డ్ రైతులు, అమ్మకానికి సహకరించిన మధ్యవర్తులకు నోటీసులు జారీ చేశారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం, దాచేపల్లి మండలాల పరిధిలో 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతి సంస్థ కోసం వైఎస్ హయాంలోని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో అసైన్డ్ భూములు, అటవీ భూములతో పాటు సహజ వనరులు కూడా ఉన్నాయని ఆరోపణలొచ్చాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సర్వే కూడా చేయించారు. అధికారులు జరిపిన పరిశీలనలో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి సరస్వతి సంస్థ కొనుగోలు చేసినట్లు తేలింది. చట్ట ప్రకారం అసైన్డ్ భూములు అమ్మటానికి, కొనటానికి వీల్లేదు. అయినప్పటికీ ఆ భూములను సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే యాజమాన్యం రైతులు, మధ్యవర్తుల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు రెవెన్యూ శాఖ అధికారులు. ఇక సరస్వతి భూములకు సంబంధించి మొదటి నుంచి వివాదం నడుస్తోంది. వైఎస్ హయాంలో సున్నప్రాయి తవ్వకాల నిమిత్తం గనులు లీజుకివ్వగా 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ లీజ్ను రద్దు చేసింది. ఆ తర్వాత 2019లో జగన్ అధికారంలోకి రాగానే మళ్లీ గనుల లీజును పునరుద్ధరించడంతో పాటు కాల పరిమితిని 50 ఏళ్లకు పెంచారు. అయితే తాజాగా కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో సరస్వతి భూములపై మరోసారి ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో మాచవరం మండలంలో సరస్వతి సంస్థకు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, భూములు వెనక్కి తీసుకున్నట్టేనా? మొత్తం ఉన్న 1500 ఎకరాల్లో 17 ఎకరాలు మాత్రమే ఉల్లంఘనకు గురైనట్టు భూములుగా గుర్తించారా? మిగతాదంతా ఓకే అనుకోవచ్చా? పూర్తి అప్డేట్స్ ఏంటి? సరస్వతి పవర్ కోసం సేకరించిన భూముల్లో కూడా చాలా వరకు అంటే మెజారిటీ పోర్షన్ అంతా కూడా రైతుల వద్ద నుంచి అప్పుడు ఏదైతే ఆ కంపెనీ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అయితే మధ్యలో కొంత అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయనేది మొదటి నుంచి కూడా ఆరోపణలు. అయితే ఇప్పటి వరకు ఉన్న అసైన్డ్ ల్యాండ్స్ అంతా కూడా సుమారుగా 25 ఎకరాలు ఉన్నట్లుగా కూడా తేల్చారు. ఇందులో దాదాపుగా 17.69 ఎకరాలను కూడా వెనక్కి తీసుకున్నట్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇదంతా కూడా వేమవరం మండలంలోని 2 గ్రామాల నుంచి జరిగింది. వేమవరంలో అదేవిధంగా పిన్నెల్లి, ఈ 2 గ్రామాలకు సంబంధించి ఈ 2 మాచవరం మండలంలో ఉంటాయి. మాచవరం మండలంలోని ఈ 2 గ్రామాల్లోనే 17.69 ఎకరాలను వెనక్కి తీసుకున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ల్యాండ్ని ఏబీసీ సొసైటీ ల్యాండ్గా రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నట్టు కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ల్యాండ్స్ని దాదాపుగా 22 మంది ఎస్ఐనీలకి గతంలోనే అసైన్ చేయడం జరిగింది. అయితే చట్టాలకు విరుద్ధంగా నిబంధనలు ఉల్లంఘించి కూడా ఈ 17.69 ఎకరాలని అటు అమ్మటం చేశారు. అదేవిధంగా సరస్వతి పవర్ కంపెనీ ప్రతినిధులు కూడా కొనుగోలు చేయడం జరిగింది. అమ్మటం, కొనుగోలు రెండూ కూడా చట్టవిరుద్ధం కాబట్టి వాటిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదంటూ కూడా నోటీసులో పేర్కొంటూ మాచవరం తహసీల్దార్ ఇప్పటికే రైతులకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం మీద వీటితో పాటు మిగతా భూములు అంటే రైతుల దగ్గర నుంచి కంపెనీ సేకరించింది చాలా భూములు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, లీజ్ రద్దు చేస్తుందా, మరే విధమైన ఇంకా చట్టాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందా, వాటిని పరిశీలిస్తుందో లేదో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.